హలో గైస్, నేను మీ శివకుమార్. వెల్కమ్ టు ట్రూత్ మాస్టర్. సో ఓవరాల్గా ఎన్నో ఎక్స్పీరియన్సెస్, ఎన్నో ఎమోషన్స్ని దాటుకొని మనం 2024 దాటి 2025లోకి అడుగు పెట్టబోతున్నాం. సో ఈ క్రమంలో 2024లో మనకి ఎంతో ఎంటర్టైన్మెంట్ అందించినటువంటి సినిమా ఫీల్డ్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ప్రీవియస్ వీడియోలో కానీ చూసుకున్నట్లయితే బెస్ట్ మూవీస్ అండ్ డిసప్పాయింట్ చేసినటువంటి తెలుగు మూవీస్ గురించి మాత్రమే మనం మాట్లాడాం అనమాట. బట్ ఈ వీడియోలో మనం మాట్లాడబోయేది ఏంటంటే, సో ఆల్ ఇండస్ట్రీకి సంబంధించి ఈ 2024లో ఎక్కువ గ్రాస్ కలెక్షన్ చేసినటువంటి మూవీస్ ఏంటి, సో అది కలెక్ట్ చేసినటువంటి కలెక్షన్స్ ఎంత అనేటటువంటి విషయాల గురించి ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. మనకి మూవీస్ అంటే పిచ్చి కదా, సో అందువల్ల అనమాట ఈ కంటెంట్. సో మాక్సిమం మూవీ లవర్స్ అందరూ కూడా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే వీడియో మీకు మంచి థ్రిల్లింగ్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. గెట్ ఇన్ టు ద వీడియో. ఇక నెంబర్ 1 ఖచ్చితంగా మన పేరే ఉంటుందన్నమాట. సో TFI తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి మనకి ఈ ఇయర్లో కానీ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ నుంచి కూడాను కల్కి 2898 ADనే ఉంది. సో 1200 కోట్ల కలెక్షన్స్తో ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్లయితే బిఫోర్ పుష్ప రిలీజ్ వరకు కూడాను కల్కినే టాప్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. బట్ ఎప్పుడైతే పుష్ప రిలీజ్ అయిందో 1700 కోట్లు కలెక్ట్ చేసిందనమాట ఓవరాల్గా, అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ చూసుకున్నట్లయితే. సో ఆల్మోస్ట్ ఇంకొద్ది రోజుల్లో బాహుబలిని దాటిపోయేటటువంటి ఛాన్సెస్ కూడా లేకపోలేదు. సో ఈ క్రమంలో కానీ చూసుకున్నట్లయితే 2024 ఇస్ ద కింగ్ ఈస్ ప్రభాస్ అనుకున్నాం, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రావడం జరిగింది. సో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఈ 2024లో చాలా సినిమాలే వచ్చినప్పటికీ గ్రాస్ పరంగా కానీ మాట్లాడుకుంటే మాత్రం మనకు ఖచ్చితంగా టాప్ ఫస్ట్ ప్లేస్లో పుష్ప అండ్ టాప్ సెకండ్లో కానీ చూసుకున్నట్లయితే కల్కి 2898 AD ఉంటాయి. ఇక సెకండ్ అన్ని వుడ్స్లోనూ బాలీవుడ్కి మంచి పేరుంది బిఫోర్ 2024, బట్ 2024లో టాలీవుడ్ వచ్చింది. బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే బాలీవుడ్లో ఈ ఇయర్లో పెద్దగా సినిమాలు అయితే రిలీజ్ కాలేదు. బట్ రిలీజ్ అయినటువంటి వాటిలో బెస్ట్ కలెక్షన్ చేసినటువంటి మూవీ స్త్రీ 2 అనమాట. ఓవరాల్గా 872 కోట్లు అయితే కలెక్ట్ చేసింది బాలీవుడ్లో. ఈ ఇయర్లో రిలీజ్ అయిన వాటిలో ఇదే అత్యధిక కలెక్షన్స్. సో బుల్బులియా ఉన్నప్పటికీ కూడాను ఎక్కువ కలెక్షన్స్ కలెక్ట్ చేసినటువంటి మూవీగా స్త్రీ 2 అయితే ఉందన్నమాట బాలీవుడ్ నుంచి. సో 2023లో మెనీ మూవీస్ ఉన్నాయి బాలీవుడ్ నుంచి, కానీ ఎందుకో ఈ 2024లో బాలీవుడ్ కాస్త వెనకబడింది. బట్ స్త్రీ 2 అనేది కాస్త ఎంటర్టైనింగ్గా ఉండడం అండ్ హర్రర్ ఫిలిం అవడంతో మొత్తం మీద సినిమా కాస్త ఎక్కువ ఆదరణ లభించడంతో ఓవరాల్గా 800+ కోట్లు అయితే సంపాదించింది. ఇక థర్డ్ వన్ కోలీవుడ్. సో తమిళ్ మూవీస్ని మనం బాగానే ఆదరిస్తాం. సో సినిమా బాగుందంటే ఏ లాంగ్వేజ్ అయినా మనలో ఇష్టపడి చూస్తాం. సో ఈ క్రమంలో కానీ చూసుకున్నట్లయితే ఈసారి తమిళ ఇండస్ట్రీ నుంచి చాలా మూవీసే వచ్చాయన్నమాట. ధనుష్ రాయన్ కావచ్చు, శివకార్తికేయన్ అమరన్ కావచ్చు, ఇక దళపతి విజయ్ గారి గోట్ కావచ్చు. సో ఓవరాల్గా ఈ 2024లో ఎక్కువ కలెక్ట్ చేసినటువంటి తమిళ ఇండస్ట్రీలో వచ్చినటువంటి మూవీ గోట్. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనేటటువంటి టైటిల్తో గోట్ మన ముందరకు వచ్చిందనమాట. సో దాంట్లో విజయ్ చేసినటువంటి ఆ కిడ్ రోల్ కూడాను కాస్త ట్రోల్కి గురైనప్పటికీ సినిమా పరంగా ఎక్కువ కలెక్షన్స్ అయితే కలెక్ట్ చేసింది. సో ఓవరాల్గా 450+ క్రోడ్స్ అయితే కలెక్ట్ చేసిందనమాట గోట్ మూవీ. ఇక సెకండ్ ప్లేస్లో కానీ చూసుకున్నట్లయితే వరదరాజ్ ముకుందన్ యొక్క బయోగ్రఫీని తీసినటువంటి అమరన్ మూవీ అయితే ఉంది. సో ఇది కూడా ఆల్మోస్ట్ 300+ క్రోడ్స్ వరకు అయితే కలెక్ట్ చేసింది. సో ఈసారి బాలీవుడ్లో ఎక్కువ మూవీస్ వచ్చినప్పటికీ మాత్రం కలెక్షన్స్ పరంగా కాస్త తగ్గే ఉంది. యాక్చువల్లీ కలెక్షన్స్ కొల్లగొడదామనే సూర్య గారితో కంగు అలాంటి సినిమా తీశారు, బట్ అది డిజాస్టర్ అవడంతో మొత్తం మీద కోలీవుడ్ కాస్త చతికిల పడింది. సో ఐ హోప్ 2025లో మేబీ ఛాన్సెస్ ఉండొచ్చు. ఇక మాలీవుడ్ నుంచి కానీ చూసుకున్నట్లయితే చాలా సినిమాలు వచ్చాయి. నిజం చెప్పాలంటే మన వాళ్ళు ఈ మధ్య మన తెలుగు సినిమాలతో పాటు మలయాళ సినిమాని పెంచి పోషిస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఈ క్రమంలో కానీ చూసుకున్నట్లయితే చాలా సినిమాలు వచ్చినప్పటికీ కలెక్షన్స్ పరంగా మనం కానీ మాట్లాడుకుంటే ఆటోమేటిక్గా బడిగా గెస్ట్ చేయాల్సి ఉంటారు. సో మంజుమెల్ బాయ్స్ అనమాట. సో ఓవరాల్గా 240 క్రోడ్స్ కలెక్ట్ చేసి మొత్తం మీద మలయాళ ఇండస్ట్రీకి సంబంధించి ఇదే టాప్ ప్లేస్లో ఉన్నటువంటి సినిమా. సో మంజుమల్ బాయ్స్ అనేటటువంటి సినిమా చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి బాగా నచ్చింది. ఇందుకు గల కారణం సినిమాలో ఎమోషన్స్ ఎక్కువగా ఉండటం అండ్ ఓవరాల్గా సినిమాకి సంబంధించినటువంటి BGM కూడా చాలా అదిరిపోయినట్టు చాలా స్వీట్గా అనిపించింది. సో ఈ క్రమంలో చూసుకున్నట్లయితే మంజుమల్ బాయ్స్ మలయాళం నుంచి వచ్చినటువంటి సినిమాస్లో ఎక్కువ కలెక్ట్ చేసినటువంటి మూవీ. ఫైనల్లీ చూసుకున్నట్లయితే కన్నడ ఇండస్ట్రీ. సో KGF సినిమా తర్వాతనే మనకి కన్నడ అనేటటువంటి ఒక ఇండస్ట్రీ ఉందన్న విషయం మనకు తెలుసు. అంటే తక్కువ చేసి మాట్లాడడం అని కాదు, కానీ ఓవరాల్గా అంత ముందు వరకు కూడా మన కన్నడ ఇండస్ట్రీని పెద్దగా పట్టించుకోలేదు. బట్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చినటువంటి KGF తర్వాత కన్నడ ఇండస్ట్రీ ఒక లెవెల్లో మనకు కనిపిస్తోంది. సో ఈ క్రమంలో 2024లో కానీ చూసుకున్నట్లయితే కన్నడ నుంచి వచ్చినటువంటి భగీరా సినిమాని ఇప్పటి వరకు ఎక్కువ కలెక్ట్ చేసినటువంటి మూవీ అనమాట. సో ఓవరాల్గా 29 క్రోడ్స్ 29 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. బట్ ఇదే క్రమంలో రీసెంట్గా కానీ చూసుకున్నట్లయితే ఉపేంద్ర గారి UI సినిమా కూడా వచ్చింది. సో ప్రస్తుతానికి ఇప్పటికి ఇంకైతే థియేటర్లో ఉంది కాబట్టి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 25 క్రోడ్స్
వరకు కలెక్ట్ చేసింది. సో ఫ్యూచర్లో మేబీ బగీరాని దాటి వెళ్ళేటటువంటి ఛాన్సెస్ కూడా లేకపోలేదు, ఎందుకంటే సినిమా మీద వచ్చినటువంటి రివ్యూ అలాంటిది. సో చూసిన వాళ్ళు కూడా అర్థం కాలేదన్నారు. కొంతమందికి అద్భుతంగా అనిపించింది, కొంతమందికి యావరేజ్గా అనిపించింది. బట్ ఈ 2024 రిలీజ్ అయ్యి కరెక్ట్గా చూసుకున్నట్లయితే 29 crores కలెక్షన్స్తో టాప్ ప్లేస్లో నిలబడినటువంటి సినిమా బగీరా. ఇక రీసెంట్గా సుదీప్ సినిమా అయితే మ్యాక్స్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కలెక్షన్స్ పరంగా కూడా కొట్టుకుంటూ తీసుకెళ్తుంది. సో కన్నడ ఇండస్ట్రీలో కానీ చూసుకున్నట్లయితే ఈ 2024లో వచ్చినటువంటి సినిమాలు ఎక్కువగానే ఉన్నప్పటికీ కలెక్షన్స్ పరంగా ఎక్కువ కలెక్ట్ చేసినటువంటి సినిమా బగీరా. వెయిట్ మర్చిపోయాను, యాక్చువల్లీ ఈ 2024లో కన్నడ ఇండస్ట్రీ నుంచి ఒక్క 100 కోట్ల ఫిల్మ్ కూడా రాలేదు. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ మన తెలుగులో తీసినటువంటి పుష్ప 2 సినిమా కన్నడ ఇండస్ట్రీలో కూడాను 100 కోట్లు కలెక్ట్ చేసింది అనమాట. 100 కోట్లు ప్లస్ కలెక్ట్ చేసింది. సో కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి KGF 2 1000 కోట్లు కలెక్ట్ చేసిన తర్వాత దాని తర్వాత కన్నడ ఇండస్ట్రీ కంటే కూడాను మన తెలుగులోంచి వచ్చినటువంటి పుష్ప 2ని అక్కడ ఉన్నటువంటి కన్నడ ప్రజలందరూ కూడా బాగా ఆదరించి ఓవరాల్గా 100 కోట్లు తెచ్చిపెట్టారనమాట. సో ఈ క్రమంలోనే ఈ 2024లో ఆల్ టైమ్ రికార్డ్స్ కొట్టుకుంటూ పుష్ప 2 ముందరగా అయితే పోతా ఉంది. సో మరికొద్ది రోజుల్లో బాహుబలి కూడా క్రాస్ చేస్తుంది అని చెప్పి టాక్స్ అయితే నడుస్తున్నాయి. సో ఓవరాల్ గా ఇవన్నమాట ఈ 2024లో డిఫరెంట్ ఇండస్ట్రీల నుంచి, సో రకరకాల లాంగ్వేజ్, ముఖ్యంగా మన సౌత్ ఇండియా నుంచి వచ్చినటువంటి సినిమాల యొక్క టాప్ మూవీ కలెక్షన్స్ అనమాట. సో వీటిలో మీరు మాక్సిమం అన్ని చూసారా లేదంటే ఎన్ని చూసారన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో మీకు ఇయర్ లో కలెక్షన్స్ విషయాన్ని కాస్త పక్కన పెడితే మీకు బాగా నచ్చినటువంటి సినిమా ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ట్రూత్ మాస్టర్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.